అశోక్ సార్ ఏదైతే 3 రోజుల కానించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడో ఆయనకు మద్దతుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా ఆయనకు మద్దతు తెలిపేదానికి రావడం జరిగింది. మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే గత 3 రోజుల కానించి ఆయన చేస్తున్నటువంటి దీక్షకు చాలా వివిధ విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రజా సంఘాలు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వివిధ రాజకీయ పక్షాలు కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కూడా ఖచ్చితంగా ఆయనకు మద్దతు తెలుపుతాను. ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, అసలు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ డే కదా సార్, నిరాహార దీక్ష ఎలా ఉంది? సిచ్యువేషన్ ఘోరంగా ఉందండి. కనీసం 3 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల తెలంగాణలో 35 లక్షల మంది నిరుద్యోగ బిడ్డల ప్రతినిధి అశోక్ సార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇతను ప్రతిరోజు కూడా నిరుద్యోగ బిడ్డలకు మార్గదర్శిగా ఉంటూ వాళ్ళన్నీ పోటీ పరీక్షల్లో నెగ్గాలని రాత్రింబవళ్ళు తపన పడే వ్యక్తి. ఇంకొక తెలంగాణ ప్రజలకు తెలియని విషయం ఏందయ్యా అంటే, ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారకుల్లో ఈ అశోక్ సార్ కూడా ఒకడు. ఈ నిరుద్యోగులందరూ కూడా ఒక 2, 3, 4, 5 బస్సులు తీసుకొని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశతోని అమాయకంగా గ్రామాన తిరిగిన బిడ్డలు వీళ్ళంతా కూడా. ఇవాళ వీళ్ళు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వీళ్ళు శాంతియుతంగా వాళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర మా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతామంటే కూడా వాళ్ళని ఏదో తీవ్రవాదుల్లాగా ఉగ్రవాదుల్లాగా ట్రీట్ చేసి ఇంట్ల నుంచి కూడా బయటికి పోకుండా ఇక్కడే బంధిస్తే వాళ్ళ ఇంట్లో అమర నిరాక్ష చేస్తున్నారు. ఎంత ఘోరం అంటే, నిర్బంధం ఎంత ఘోరంగా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఈ అపార్ట్మెంట్ అసోసియేషన్లకు కూడా ఫోన్ చేసి భయపెట్టించి ప్రభుత్వం పోలీసు వాళ్ళ ద్వారా మీరు ఈ అశోక్ని ఇళ్ళకెళ్ళి బయటికి పంపించండి లేకపోతే మాత్రం నడవదు అని ఘోరంగా మరి ఆయన మీద ప్రెజర్ చేస్తున్నారంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడుంది మరి ఆ రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ఈయన ఎక్కడ కూడా బస్సులు కాలబెట్టలేదు, రాళ్ళేయలేదు, ఒకరి మీద మర్డర్ అటెంప్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఈయన 35 లక్షల మంది నిరుద్యోగుల సమస్య గురించి మాట్లాడుతున్నాడు. ఇక విషయానికి వస్తే ఇది ఎంత చేతగాని ప్రభుత్వం అంటే, ఏమాత్రం పరిపాలన చేతగాని ప్రభుత్వం అంటే 9,200 గురుకుల పోస్టులు ఒక్క బ్యాక్లాగ్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఏమాత్రం వైలేట్ చేయకుండా రిలింక్విష్మెంట్ ఆర్డర్ అవసరం లేకుండానే 9,200 మంది నిరుద్యోగ బిడ్డలకు న్యాయం చేయాల్సి అవకాశం ఉన్నప్పటికీ కూడా కృష్ణన్న కానీ మాలాంటి వాళ్ళం ఎంతోమందిమి ట్విట్టర్ల ద్వారా ట్విట్టర్ వేదికగా వాళ్ళకు స్టెప్ బై స్టెప్ సొల్యూషన్లు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా 3,200 బ్యాక్లాగ్ పోస్టులట్టుగా తీసుకున్నాడు. ఆయన కడుపు చల్లగా ఉన్నది ఇప్పుడు ముఖ్యమంత్రిది. ఏంది ఆయన టార్గెట్ ఇది ముఖ్యమంత్రి గారిది? ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఓ డ్రామా జరగాలి, బాహుబలి సినిమా లాగా. సో అంతే, దాని తర్వాత అయిపోయింది. నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డా ఏం పడ్డా ఆయనకు అనవసరం. ఇది పరిస్థితి ఇవ్వాలి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఇప్పటికి కూడా ఛాన్స్ ఉన్నది. మళ్ళీ వాళ్ళందరికీ రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ రీకౌన్సిలింగ్ చేసి రీఅపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి డిసెండింగ్ ఆర్డర్లా డిఎల్ నుంచి మొదలుపెట్టి చివరికి టీజీటీ దాకా వస్తే 2 నిమిషాల సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది, టీచర్ పోస్టులు, డిఎస్సి పోస్టులు ఆనాడు 5,000 వేస్తే ఇదే రేవంత్ రెడ్డి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని ట్వీట్ పెట్టిండు. మరి ఇవాళ వీళ్ళు ఏం చేసిండ్రు? వీళ్ళు నామకే వస్తే 11,000 పోస్టులు వేసిండ్రు. అసలు 20,000 పోస్టులు వేయాలి. 11,000 పోస్టులు వేసిండ్రు, దాన్ని మెగా డిఎస్సి అన్నారు. బీఎడ్ చేసిన అభ్యర్థులకు ఘోరంగా అన్యాయం జరుగుతున్నది. వాళ్ళకి ఎంతండి? 3,000 పోస్టులు, 2,500, 2,900 పోస్టులు ఇచ్చిండ్రు. వాళ్ళు 3 నుంచి 4 లక్షల మంది ఉన్నారు. మరి బీఎడ్ కాలేజీలు ఎందుకు పెట్టిండ్రు? మరి బీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయలేనప్పుడు ఈ పుట్టగొడుగులాగా బీఎడ్ కాలేజీలో ఎందుకు పెట్టిండ్రు? అంత డిఎడ్ఓలకు అంత బీఎడ్ఓలు ఏం చేయాలి? మరి డిఎడ్ఓలకు అర్లని పోని ప్రమోషన్ ఛానల్ అన్న చక్కగా ఉన్నదా అంటే 70% అంటే డిఎడ్ఓలకు, 30% బీఎడ్ఓలకు. మరి బీఎడ్ఓలు అందరూ ఏం కావాలి? సో దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి ఇంతవరకు ఏం సొల్యూషన్ ఇవ్వలే. ఇక మూడవది టెట్. తెలంగాణలో దాదాపుగా 2 లక్షల మంది నుంచి 3 లక్షల మంది నిరుద్యోగ బిడ్డలు ఇప్పటికి కూడా టెట్ రాయలేదు. కొంతమంది రాసిండ్రు, క్వాలిఫై కాలేదు. టెట్ డిఎస్సి 2 ఆన్లైన్ అనుకున్నప్పుడు పొద్దున టెట్ రాస్తారు, మధ్యాహ్నం డిఎస్సి రాస్తారు. ఏమున్నది? వాళ్ళకు ఒక టెస్ట్ పెడితే ఏమున్నది? అరే మీరు అధికారులు చెప్తే వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తారు, మీ గుండెలో లేదు సొల్యూషన్ తీసుకురావాలని.
టెట్ ఒకసారి, డిఎస్సి ఒకసారి పెట్టండి, అయిపోతుంది. యూ కెన్ డూ ఇట్ సైమల్టేనియస్లీ. నో బడీ స్టాపింగ్ ద గవర్నమెంట్. కానీ అది చేయడానికి ఇష్టం లేదు ముఖ్యమంత్రి గారికి. సో నిరుద్యోగులు అట్లా ఒక 3 లక్షల మంది నాశనం అవుతున్నారు. ఇక తర్వాత పీఈటీ పోస్టులు పెంచలేదు. ఇంతకుముందే కృష్ణ అన్నాడు, పీఈటీ పోస్టులు లేకుండా పిల్లలు ఎస్ఐలు ఎట్లయితారు, సిఐలు అవుతారు, ఆర్మీకి ఎట్లా పోతారు, ఒలింపిక్ మెడలిస్ట్ ఎట్లయితారు, కారు బర్రెలుగా గొర్రెలుగా పోతారు. ఆ బర్రెలు కాస్తున్నాం గొర్రెలు కాస్తున్నామంటే ఆ స్టేట్మెంట్ల మీద కూడా ఆ బర్రె లెక్క లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు. ఆ పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. అదేవిధంగా పీఈటీ పోస్టులు పెంచలేదు. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎగ్జామినేషన్ వాళ్ళు ఇంతవరకు ఎగ్జామ్ రాసిండ్రు, అతిగతి లేదు. 2 సంవత్సరాల నుంచి చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అభ్యర్థులు. ఎందుకు వాళ్ళకి ఇస్తలేరు? ఎందుకు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తలేరు? దానికి రీజన్ లేదు గవర్నమెంట్ దగ్గర. టీఎస్పీసీని అడిగే దమ్ము లేదు. అంటే మరి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉన్నదా లేకపోతే తెలంగాణ లేదా? అదేవిధంగా మరి మిగతా పోస్టులు జియో 46 మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరిపై ముఖ్యమంత్రికి చెప్పిండ్రు. దీనికో సొల్యూషన్ కనుక్కోండి. పోలీస్ డిపార్ట్మెంట్లో 2018లో రిక్రూట్ చేసినప్పుడు మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది. టీఎస్ఎస్పీలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మల్టీ జోనల్ సిస్టమ్ ఉన్నది. ఇది తెలంగాణ స్పెషల్ పోలీస్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్ కాదు. నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసి చెప్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ పోలీస్ కాదు, అది మల్టీ జోనల్ స్పెషల్ పోలీస్ అనేది. అట్లాంటప్పుడు మీరు ఎందుకు దానికి ఒక సొల్యూషన్ అనుకోండి, లేకపోతే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి. వేరే డిపార్ట్మెంట్లో అప్రాధాన్యంలో ఉన్న పోస్టులు తగ్గించి ఆ పోస్టులను పోలీస్ డిపార్ట్మెంట్కు బదలాయించి నిరుద్యోగులకు న్యాయం చేయండి. మీకు నిజంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనిపిస్తే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయలేను అనుకుంటే, నా ఫైనాన్షియల్ కండిషన్ ఒప్పుకోదు అనుకుంటే, మిగతా డిపార్ట్మెంట్లో వేస్ట్గా ఉన్న పోస్టులను రద్దు చేసి వాటిని తీసుకొచ్చి పోలీస్ శాఖ బదలాయించండి. అది కూడా చేయొచ్చు. అదెందుకు చేయడం లేదు ముఖ్యమంత్రి గారు? సో అదేవిధంగా గ్రూప్ 1 పోస్టులు పెంచలేదు, గ్రూప్ 2 పోస్టులు పెంచలేదు. మరి ఇలా మీరు అధికారంలోకి వచ్చిందే ఈ పోరాటం చేసి, ఆ రోజు నేను కూడా ఉన్నా. మరి ఇక్కడ పెద్దలు కోదండరామ్ గారు కూడా ఇంతవరకు రాలేదు. మరి వారు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది. సో వారికి ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజల నుంచి వాళ్ళకు గౌరవం ఉన్నది. దయచేసి మీరు కూడా రావాలి, అంతే తప్ప మీరు రాకపోతే ప్రభుత్వంతో మీరు మిలాఖతని అనుకుంటారు కోదండరామ్ గారు. దయచేసి మీరు కూడా రావాలి. అదేవిధంగా డాక్టర్ రియాజ్ గారు మొన్నటి వరకు మరి నిరుద్యోగుల కోసం పోరాడినా అన్నాడు. మరి ఎందుకు డాక్టర్ రియాజ్ గారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంగానే మరి వారు ఎందుకు రావడం లేదు? దాని గురించి కూడా ఒకసారి చూడాలి. అంటే మేధావుల మౌనం అనేది మంచిది కాదు. ఇక్కడ ప్రాణాలు పోయే పరిస్థితుంది. ఎంత ఘోరం అంటే వీళ్ళని కనీసం ఇప్పటి వరకు ఒక డాక్టర్ వచ్చి చెక్ చేయలేదండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి. అంటే ఏమన్నా కానీ వీళ్ళు చేసేదామని మనకేమున్నది, మనం చేసేది చేద్దాం అన్న నిరంకుశ ధోరణే గత ప్రభుత్వాన్ని ముంచింది. ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుంది మీకు కూడా, మీకు ఇంకా తొందరగా వస్తుందని చెప్పి మళ్ళీ చెప్తున్నా. అందుకొరకు అర్జెంటుగా ఈ సమస్యలన్నీ కూడా దీంట్లో 60 to 70% సమస్యలు పరిష్కరించదగ్గవే. ఒక్క పైసా ఖర్చు కాకుండా చీఫ్ మినిస్టర్ గారు ఒక 5 నిమిషాలు నాకు కాదనుకుంటే 5 సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఆయనకు ఎందుకో ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది తప్ప పరిపాలన ఇంట్రెస్ట్ లేదు. అటుప్పుడు గద్దె దిగాలి, వేరే వాళ్ళకి అప్పగించాలి. సో ఇదే నేను డిమాండ్ చేస్తున్నా. అశోక్ సార్కి ఏమైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఊకోదు, ఏ పార్టీలు కూడా ఊకో, బహుజన్ సమాజ్ పార్టీ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ ఊకోదు. ఆయన ప్రాణాలు కాపాడుకునే బాధ్యత కేవలం మా మీదనే కాదు, మొత్తం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. అందుకొరకు ప్రతి చోట కూడా మేము సంఘీభావ దీక్షలు వారి కోసం చేస్తామని చెప్తూ మరొకసారి ప్రభుత్వాన్ని వీళ్ళందరి డిమాండ్లు కూడా మరి పరిష్కరించాలని చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరుద్యోగుల సమస్యలపై, నిరుద్యోగుల డిమాండ్లపై అశోక్ గారు చేస్తున్నటువంటి దీక్షకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ప్రభుత్వము కొద్దిగా ఆలోచన పెట్టి 5 నిమిషాలు కూర్చుంటే ఈ డిమాండ్ అని కూడా సాల్వ్ అయ్యేది. ఇందులో ఏమి గొంతెమ్మ కోరికలు ఏమీ లేవు, అన్ని న్యాయమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, చెట్టు పెట్టమని అడుగుతాం. చెట్టు పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం ఏంటిది? ఎక్కడైనా డిఎస్సితో పాటు చెట్టు పెట్టడం మన రాష్ట్రంలో ఉండేది సాంప్రదాయంగా. అదేవిధంగా ఇది చుట్టుపక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా చెట్టు పెట్టి చెట్టుతో పాటు డిఎస్సి పెట్టి డిఎస్సికి ఎలిజిబిలిటీ వస్తుంది. చెట్టు పాస్ అయితే తప్ప టీచర్ పోస్టులు రాయలేరు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. ఇది చిన్న డిమాండు. విద్యాశాఖ అధికారులు వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి తప్పుడు సలహాలు ఇచ్చి ఇది పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడం అనేది చాలా అన్యాయం. దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు దీని మీద ఈ 5-6 డిమాండ్లు, మెయిన్గా టీచర్ పోస్టుల సంఖ్య పెంచాలి. పిఆర్సీ రిపోర్టు ప్రకారం 24,700 టీచర్ పోస్టులు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు 30,000 అని చెప్పినాయి. అదేవిధంగా మేము ఎంపీలం పార్లమెంట్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రైమరీ స్కూల్లోనే 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు. ఎక్కడ ఏ కోణంలో చూసినా 25,000 టీచర్ పోస్టులకు తక్కువ లేవు. ఓ టీచర్ పోస్టు లెక్కించేటప్పుడు వేగంగా తీసుకోవద్దు. ఎంతమంది ఈ 10 ఏళ్ళలో ఎంతమంది రిటైర్ అయ్యారు,
ఎంతమందికి ప్రమోషన్లు వచ్చినాయి, ఎన్ని పోస్టులు క్రియేట్ అయినాయి, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని టీచర్ పోస్టులు లెక్కించాలి. అట్లా లెక్కించకుండా గుడ్డిగా ఏదో ఇన్ని పోస్టులు భర్తీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏమన్నది ఎన్నికలకు ముందు మేము మెగా డిఎస్ చేస్తామన్నది. మెగా డిఎస్ అంటే 24-25 వేల టీచర్ పోస్టులు, 11,000 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి కాదు. ప్రతి స్కూల్లో టీచర్లు ఉండాలి, అప్పుడే విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. పక్క రాష్ట్రాలు చూడండి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ని పెట్టారు. మన దగ్గర పంతులు లేని పాఠశాలలు జమైంది. పీటీ పోస్టులు భర్తీ చేస్తలేరు, ఆర్ట్స్ క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్లు పోస్టులు భర్తీ చేస్తలేరు. నామమాత్రంగా 100-200 ఇస్తే సరిపోదు. మొత్తం టీచర్ పోస్టులు, అన్ని కేటగిరీ టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. గురుకుల టీచర్ పోస్టుల్లో చాలా అన్యాయం జరుగుతుంది. గురుకుల పాఠశాల టీచర్ రిక్రూట్మెంట్లో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ మిగులుతాయా? ఏమైనా సిగ్గు ఉందా? ఒక్కొక్కడు 2 ఏళ్ళు మేము ఉద్యమాలు చేస్తే ఆ గురుకుల టీచర్ పోస్టులు వచ్చినాయి. ఇప్పుడు వాటిని భర్తీ చేయకుండా మళ్ళీ నోటిఫికేషన్ ఇద్దాం. మళ్ళీ ఎందుకు చేస్తాం నోటిఫికేషన్? వీళ్ళు స్టాండర్డ్ టీచరు. ఇప్పుడు రాష్ట్రంలో అందరికీ 70-80 మార్కులు వచ్చినాయి. వాళ్ళు అందరూ హైయెస్ట్ ర్యాంక్ స్టాండర్డ్ ఉన్న టీచర్లు వాళ్ళు. కాబట్టి ఈ రిలింకిష్ పద్ధతి పాటించి వెయిటింగ్లో ఉన్న వాళ్ళందరికీ మెరిట్ మీద ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. టెక్నికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు జరిపినటువంటి ఆప్షన్ పద్ధతి లోపల రిలింకిష్ పద్ధతి పెట్టి అందరి ఒక్క పోస్టు బ్యాక్లాగ్ మిగలకుండా ఎట్లా భర్తీ చేస్తారు పోస్టు? డిగ్రీకి అదే టెస్టు, జూనియర్ లెక్చరర్కి అదే, పీజీ టీచర్, టీజీ టీచర్లకు అవి ఎట్లా పెడతారు? ఒకటే టెస్ట్ పెట్టాలి అందరికి కలిపి. ఇప్పుడు ఐఏఎస్లు ఏం చేస్తారు? ఒకే టెస్ట్ పెట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇట్లా పోస్టులు మార్కుల మీద ఇచ్చేస్తారు. ఇక్కడ అట్లా జరపకుండా వేరు టెస్టులు జరిపి నిరుద్యోగులను దోపిడీ చేసి ఈ విధంగా పోస్టులు మిగిలిపోయేటట్టు చేశారు. దీన్ని రద్దు చేసి రిలింకిష్ పద్ధతి పెట్టి మొదట డిగ్రీ లెక్చరర్, తర్వాత జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీ టీచర్, తర్వాత డిగ్రీ టీచర్స్ ఇట్లా భర్తీ చేస్తే ఒక్క పోస్టు మిగిలేదు, అందరికీ జాబులు వస్తాయి. 10,000 జాబులకు 10,000 జాబులు నిండుతాయి. స్కూల్లో స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. కాబట్టి విద్యా ప్రమాణాలు పెంచకుండా పోస్టులు మిగిల్చుకుంటే ఒక 6 నెలల జీతాలు మిగిలిపోతాయనే కుట్ర దీని అంటున్నది. కాబట్టి వెంటనే ఈ సిస్టమ్ను మార్చాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా గ్రూప్ 2లో 1,500 పోస్టులు ఉంటే 563 భర్తీ చేస్తున్నారు. వెంటనే గ్రూప్ 1 పోస్టులో అన్నిటిని లెక్కించి, ఎందుకంటే 23 కొత్త జిల్లాలు వచ్చాయి, 125 మండలాలు వచ్చాయి, 125 డిఎస్పీ ఆఫీసులు వచ్చాయి, ఇంకా అనేక కొత్త ఆఫీసులు వచ్చాయి. ఈ కొత్త జిల్లాలకు పోస్టులు మంజూరు చేయలేదు ప్రభుత్వం. పాత పోస్టులతోటి అడ్జస్ట్ చేస్తుంది. కొత్త పోస్టులు క్రియేట్ చేసి మంజూరు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇంకా అదనంగా ఇప్పుడు ఇవి 563తో పాటు 900 ఎక్స్ట్రా వస్తాయి, వాటిని భర్తీ చేయాలి. గ్రూప్ 2లో 2,000కు పైగా పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలి. కొత్త పోస్టులకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త జిల్లాలు, కొత్త మండలాల వల్ల కొత్త పోస్టులు క్రియేట్ చేయాలి. ఆఫీసులు 23 జిల్లాలలో 40 డిపార్ట్మెంట్ ఉన్నాయి, వాటి అన్నింటికి పోస్టులు క్రియేట్ చేయి. ఇప్పుడు మేము నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరినీ కలిపి కూర్చోబెట్టి చర్చలు జరపాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. గ్రూప్ 3లో 3,000 వరకు ఉన్నాయి, గ్రూప్ 4లో 24,000 వరకు ఉన్నాయి. అదేవిధంగా అన్ని కేటగిరీ పోస్టులను పెంచి భర్తీ చేస్తేనే మీ ఎన్నికల వాగ్దానం ప్రకారం 2 లక్షలు ఎట్లా వస్తాయి? 2 లక్షలు టీచర్ పోస్టులు పెంచకుంటారా, గ్రూప్ 1 పెంచకుంటారా, గ్రూప్ 2 పెంచకుంటారా, ఎవరితో నింపుతావు? ఫస్ట్ మా గవర్నమెంట్ పాఠశాలల యొక్క స్టాండర్డ్ పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. రోజు ఇందిరా పార్క్ కాడ ధర్నాలు జరుగుతుంది 1,000 మందితోటి. కనిపిస్తలేదా ప్రభుత్వానికి? ఏంటిది ఇలా సమస్యలని ఆలోచించరా? ఎన్నికలప్పుడు నిరుద్యోగులు నియోజకవర్గాల్లో కారు తీసుకొని ఇళ్ళకి తిరిగారు, ఖర్చు పెట్టుకున్నారు. ఒక అభ్యర్థి 40,000 ఖర్చు పెట్టుకున్నాడు. ఇట్లా ఒక అభ్యర్థి బండ్లు పెట్టి, కారు పెట్టి 30,000, 40,000 ఖర్చు పెట్టుకొని ఈ పార్టీని గెలిపించారు. ఈరోజు వాళ్ళని మర్చిపోయి వాళ్ళ డిమాండ్లు అరణ్య నిరోధన మిగిల్చి పట్టించుకోకపోతే మీకు అంతకంటే ఎక్కువ ఘోరం అవమానం జరుగుతుంది, ఘోర పరాజయ పాలవుతారని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం టీచర్లు, గురుకుల టీచర్లు, టెట్, ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఇవన్నిటి మీద
ఓ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాలి. లేని పక్షంలో మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరిస్తుంది.